ప్రపంచము మూలాలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసంలో మరి మనము అంత్యకాలపు సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్, అందులో భాగంగా ప్రతి దినం కూడా అనేక అంశముల గురించి ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమందు మన యొక్క అంశం ఏంటి అంటే ఆకాశమందలి ఆ శక్తుల సంకేతాలు స్వర్గములో, సైన్స్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్, సైన్స్ ఇన్ ద హెవెన్. కాబట్టి దీని గురించి మనము నేటి ధ్యానం కొరకు మనము లూకా సువార్త 21వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందామండి. లూకా 21, 25, 26. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి మీరు మీ యొక్క బైబిల్ తెరిచి ధ్యానించవలసిందిగా కోరుతున్నాము, చూడవలసిందిగా కోరుతున్నాను. లూకా 21, 25, 26 వచనాలు. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. And there shall be signs in the sun and in the moon and in the stars, and upon the earth distress among nations, with perplexity, the sea and the waves roaring. తర్వాత వచ్చిన 26 చూస్తే ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. Men's hearts will fail them for fear and for looking upon those things which are coming on the earth, for the powers of heaven shall be shaken. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, మరి జరగబోయేటటువంటి ఈవెంట్స్, సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలలో కూడా సంకేతాలు. దేర్ విల్ బి సైన్స్ ఇన్ ద సన్, మూన్ అండ్ స్టార్స్. కాబట్టి ఇక్కడ మరి మనము ముఖ్యంగా సంకేతాలు ప్రియులారా. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద డెఫినిషన్. వాట్ డు వి మీన్ బై సైన్స్? సంకేతాలు అనేటటువంటి పదము సూచనలు లేదా శకునాలను సూచిస్తుంది. ఇటను ఈ వస్తే ఈ శకునము, బ్యాడ్ ఓమెన్. ద టర్మ్ సైన్స్ రిఫర్స్ టు ఇండికేషన్స్ ఆర్ ఓమెన్స్. కాబట్టి ప్రియులారా, కొన్ని వస్తే ఇవి మంచిది కాదు, మంచి సూచన కాదు, కొన్ని ఇండికేషన్స్ ప్రియులారా. కాబట్టి ఇది మరి గ్రీకు అర్థం ఏంటి అంటే సెమియా, అంటే గుర్తు లేదా సంకేతము. ఒక ఇది అనమాట అండి, గుర్తు, ఒక ఐడెంటిఫికేషన్, ఒక సంకేతం, ఒక సైన్, సూచన. వాటిని బట్టి మనము వీ కెన్ వెల్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి ఈ యొక్క స్వర్గంలోకి, పరలోకంలోకి సంకేతాలను అర్థం చేసుకోవడానికి మనము మరి ఈ యొక్క వాక్యం మనం అర్థం చేసుకోవటానికి వీ నీడ్ టు ఎగ్జామిన్ దేర్ కాంటెక్స్ట్. వాటి యొక్క సందర్భం, ఏ విషయంలో, ఏ పరిస్థితులలో ఇవి మరి ధ్యానం చేశారు. బైబిల్లో అనేక చోట్ల మరి దీని గురించి మెన్షన్ చేయటం జరిగింది. ఒకటి ఏంటంటే కాస్మిక్ డిస్టర్బెన్సెస్. మొన్న కూడా మనము దీని గురించి ధ్యానించి ఉంటున్నామండి. మత్తయి సువార్త 24, 29లో ఆ విశ్వంలో జరిగేటటువంటి కొన్ని ఆటంకాలు. కాబట్టి ఇక్కడ అది మరి మత్తయి 24, 29లో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇందాక ఏది చదువుకున్నామో లూకా 21 చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో 25, 26లో, అట్లానే మత్తయి 24, 29లో కూడా ఇట్ ఈస్ ఈకోడ్ ఇన్ మాథ్యూస్, ప్రతిధ్వనిస్తుంది పిల్లగా. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని యొక్క సార్వభౌమత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది పిల్లగా. దిస్ ప్యాసేజ్ రిమైండ్స్ us of God's sovereignty. ఏ రీతిగా he is taking all control over this earth and the heaven, and
అన్నిట్లో కూడా ప్రియులారా. అంతేకాకుండా దేశాల యొక్క బాధ, డిస్ట్రెస్ ఆఫ్ నేషన్స్. కాబట్టి మరి అంతేకాకుండా ఆ ప్రకటన 6:12-14 దాకా అక్కడ కూడా ప్రియులారా మనము ఇటువంటి అర్థం మనం చూస్తున్నాం. అది ఏంటంటే దేశముల మీద. మరి 12వ వచనంలో చూస్తే, మరియు నేను 6వ ముద్రను విప్పినప్పుడు, సిక్స్త్ సీల్, వెన్ హీ ఓపెన్ ద సిక్స్త్ సీల్, గొప్ప భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నల్లబడెను, చంద్రుడు రక్తవర్ణముగా ఉండెను. ఈ వచనములో మరి చూడండి, 6వ ముద్ర ఊపినప్పుడు, అది విప్పినప్పుడు ఆ తర్వాత గొప్ప భూకంపం సంభవిస్తుందని చెప్పి, సూర్యుడు చంద్రుడు కూడా అసాధారణంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఇక్కడ మరి తెలియజేయబడింది ప్రియులారా. 13వ వచనం చూస్తే, ఆకాశ నక్షత్రములు రాలిపడును. కాబట్టి ఈ యొక్క ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపడేటటువంటి ఆ భయంకరమైనటువంటి సంఘటన మనకు సూచిస్తుంది ప్రియులారా. అంతేకాకుండా 14వ వచనములో ఆకాశం, ఇది మరి ఆ ప్రకటన గ్రంథము 6:12-14 దాకా. మరి 14వ వచనంలో చూస్తే, ఆకాశపు ఆకాశము చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోయెను. ఆకాశం అంతా కూడా చుట్టబడినటువంటి గ్రంథం లాగా ఫోల్డ్ చేసి, ఎట్లాగైతే అది ఫోల్డ్ చేయబడుతుంది, ఆ రీతిగా అది తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములను తప్పాను. కొండలు పెద్ద పెద్ద ప్రియులారా ద్వీపాలు, దే ఆర్ వెరీ ఫేమస్, పాపులర్ గా ఉన్నటువంటి, మనకు తెలుసు కదండి. అట్లాంటి అన్ని కూడా వాటి స్థానాలు మారబోతున్నాయి ప్రియులారా. ఈ వచనం ఆకాశం చుట్టబడినట్లుగా మారుతుందని, మరి కొండలు మరి ద్వీపాలు కూడా వాటి ఆ స్థానాలు కదిలిపోతున్నాయని చెప్పి వివరించడం జరుగుతుంది పిల్లరా. ఇటువంటి మరి దేవుని యొక్క ఉగ్రత యొక్క భయంకరమైనటువంటి పరిమాణాలను మనకు ఇవి సూచిస్తుంది పిల్లరా. భూమిపై మరియు ఆకాశంలో సంభవించేటటువంటి ఆ యొక్క విపత్తులను ఇవి మనకు వివరిస్తుంది ప్రియులారా. కాబట్టి దిస్ ఇస్ ద టైం we need to prepare our hearts and demonstrate God's కంట్రోల్. హృదయాలను మనం సిద్ధం చేసుకొని మరి దేవుని నియంత్రణను, ఆ దేవుడు ఏ రీతిగా కంట్రోల్ చేస్తాడు, ఆయన యొక్క ఆధిపత్యంలోనికి తీసుకొని వస్తాడు. హౌ హీ విల్ జడ్జ్ ద వరల్డ్. మరి ఏ రీతిగా మంచి వారిని, నీతిమంతులను ప్రియులారా, నీతిమంతులకు రివార్డ్స్ ఇవ్వబోతున్నాడు ప్రియులారా, ఆ బహుమానములు. కాబట్టి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మరి అంతేకాకుండా భయము మరియు దుఃఖము, ఫియర్ అండ్ సాడ్నెస్ ప్రియులారా. మరి 2వ తిమోతి 3:1 చూస్తే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొని, మరి ఆ దినాలలో మరి దేవుని నుండి విడిపోయేటటువంటి వారు, ఎ వరల్డ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గాడ్. ఈ దినాలలో మరి ఆ జనాలలో చూస్తే ఆ దేవుని యొక్క భయము, ఆ దేవుని యొక్క స్వరము వింటాం, దేవుని యొక్క చిత్తం చేయటము. ఆ దేవుడు ఎక్కడున్నాడండి, వేర్ ఇస్ గాడ్, మరి దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్పుకుంటుంటారు. మరి మనం దేవుని తెలుసుకున్నటువంటి వారముగా, అయ్యో మనం ఎంతగా దేవునికి భయం కాడి, లోబడి, విధేయత కలిగి మరి ఆయన యొక్క శాసనలను పాటించచ్చు, ఆయన్ని స్తుతించేటటువంటి వారుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి బైబిల్లో 50 గ్రంథం 2 అధ్యాయం 30-31 కూడా మరి 30లో ఏముందంటే, మరియు ఆకాశమందును భూమి అందును మహత్ కార్యములను, అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనపరచెదను. And I will show wonders in the heavens and in the earth. A blood and fire are pillars of smoke and pillars of smoke. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి పరలోకంలో కూడా అద్భుతాలు జరగబోతున్నాయి. అపోస్తల కార్యములు 2:19-20 వచనాలలో కూడా 19లో, పైన ఆకాశమందు మహత్ కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. And I will show wonders in the sky above and signs on the earth beneath, a blood and fire and smoking vapor. ప్రభు మరి ప్రత్యక్షమయ్యేటటువంటి ఆ దినము రాకముందు ప్రియులారా, సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుతారు ప్రియులారా.
మరి అయ్యే మనకి ఎంతగా లోకం అంతటి కూడా వెలుగునిస్తున్నాయి. పగలు కనుక అంటే పగలు జరుగుతుంది, రాత్రులకు మరి ఆ చంద్రుడి ద్వారా వస్తున్నాయి. అవే మారిపోతున్నప్పుడు వీ డు నాట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బి ప్రిపేర్. ఆ టైములు మారిపోతాయి, అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటది. ద సన్ షాల్ బి టర్న్డ్ ఇంటూ డార్క్నెస్. కాబట్టి కృపను ప్రవేశపెట్టే సంకేతాలు ప్రియులారా. సైన్స్ షరింగ్ ఇన్ గ్రేస్. కాబట్టి దిస్ ఇస్ ద టైం. మరి మరి ఆ పరలోకంలో ఇటువంటి అన్ని కూడా చూస్తున్నప్పుడు మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో శరణు వేడుకుందాం. ది సైన్స్ ఇన్ ద హెవెన్స్ ఆర్ ఇన్విటేషన్స్ టు రిపెంటెన్స్. పిల్లలారా ఇప్పుడు మరి ఈ రోజు కూడా మనము మరి ఢిల్లీలో భూకంపం జరిగిందని చెప్పి వింటున్నాము. ఆ రీతిగా అనేక ప్రాంతాలలో పిల్లలారా ఆ ట్రెమర్స్ అవన్నీ కూడా ఆ రిస్టర్ స్కేల్ మీద మరి భయంకరంగా జపాన్ లో కూడా మనం వింటున్నాం భయంకరమైనటువంటి వార్తలు. ఆ ఫ్లడ్స్ వచ్చి ఏ రీతిగా మరి టెక్సాస్ ఆ ప్రాంతంలో ప్రియులారా ఆ రీతిగా ఎన్నెన్నో ఈ యొక్క డిజాస్టర్స్ మరి కాస్మిక్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటి అన్ని కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ కాల్ టు యాక్షన్, చర్యకు పిలుస్తున్నారు ప్రియులారా. మరి ఈ యొక్క సువార్త ఆశను పంచుకుంటూ అత్యవసరంగా మరి మనం లెటర్స్ లివ్ విత్ అర్జెన్సీ షేరింగ్ ద హోప్ ఆఫ్ ద గాస్పల్. ఈ యొక్క సువార్తను, సత్య సువార్తను పిల్లారా, ఆ నిరీక్షణతో పిల్లారా మనము మరి జీవిస్తూ మనం ఇంకా నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించాలా. మరి వారి యొక్క రక్షణ కొరకు మరి మనం చేయవలసినటువంటి చేయాలా. వారికి కూడా ఈ యొక్క సువార్తను వారికి చెప్పవలసినటువంటి వారు వింటున్నారు. కాబట్టి దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు విత్తబడినటువంటి వాక్యం బట్టి వందనాలు తండ్రి. ఆ యొక్క సైన్స్ ఇన్ ద హెవెన్స్ అని చెప్పి ఆకాశ ప్రాంతాలలో శక్తులు ప్రభు, గొప్ప దేవా తండ్రి, సూర్యరశ్మి ప్రభు తండ్రి, మరి చంద్రుని యొక్క అది ప్రభు వెలుతురు, ఇవన్నీ కూడా ప్రభు ఏ రీతిగా తండ్రి మారబోతున్నాయి నాయన. కాస్మిక్ డిస్టర్బెన్సెస్. ఓ గ్లోరియస్ గాడ్ అవర్ ఫాదర్ తండ్రి, మీకు వందనాలు స్తోత్రం. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇంకా పశ్చాత్తాపంతో తండ్రి 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 మెలకుగా ఉంటూ సిద్ధపడుచు తండ్రి. ప్రేమ గల ప్రభు, ఎన్నో భయంకరమైనటువంటి సన్నివేశాలు తండ్రి 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 మేము చూస్తున్నాం ప్రభు. గొప్ప దేవ, మీకు భయపడి, మీకు లోబడి, మీకు విధేయులమై తండ్రి మేము జీవించగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. ఒక్కొక్కరిని దర్శించండి ప్రభు. వారికి ఉన్నటువంటి అవసరతలో మీరు తోడండి. ఎంతమంది పశ్చాత్తాపంతో తండ్రి మీ దగ్గరికి వస్తున్నారు. రైట్ నౌ ఓ లార్డ్, టచ్ దెమ్ ఓ లార్డ్, హీల్ దెమ్ ఓ ఫాదర్. ఎంతమంది అస్వస్థత గురి అయింటున్నారో ప్రభు, యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి ప్రభు. జీవం దయచేయండి, శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క అవయవం తండ్రి మీరు దర్శించండి ప్రభు. గొప్ప దేవ, మీరు పరమ వైద్యులు అంటున్నారు నాయన. తండ్రి తండ్రి నాకు మొర్ర పెట్టి నేను మీకు వస్త్రం ఇస్తానంటున్నారు తండ్రి. ప్రభు మీరే సహాయం చేయండి ప్రభు. మీ కృపలో తండ్రి మమ్మల్ని వర్ధిల్ల చేయండి. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటుంది యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఎక్కువగా ప్రార్థించండి. ఎంతో భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాము. సిద్ధపడుతూ ప్రార్థిస్తూ ఇంకా అనేకులను కూడా సిద్ధపడటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.